బంగారమైన సీరియల్ మే 12వ ఎపిసోడ్‌లో జానకి పెళ్లికి సంబంధించిన అసలు నిజం బయటపడుతుంది. అసలు జానకి పెళ్లి నిజమేనా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జానకి శివ హాసినిలతో మీరిద్దరూ పెళ్లైన తర్వాత ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారు అని అడుగుతుంది. అయితే శివ ఏమీ మాట్లాడడు. డాక్టర్ అమ్మ నువ్వైనా చెప్పు అని అడిగితే ఏదో ఒకటి పిలుస్తానులే అంటుంది. ఇక జానకి సత్యమ్మని అడుగుతుంది. పెళ్ళయ్యాక మా ఆయన్ని నేమని పిలిచేవాడని అడిగితే సత్యమ్మ చెప్పదు. చూడు అత్త ఎలా సిగ్గుపడుతుందో, నువ్వైనా చెప్పొచ్చుగా డాక్టర్ అమ్మా అని హాసినిని అడుగుతుంది. నేను డాషు అని పిలుస్తానని హాసిని అంటుంది. అందరూ షాక్ అవుతారు. అవును నేను చిన్నప్పుడు అలాగే పిలిచేదాన్ని. అందుకే దాసుని శివ డాష్ అని పిలుస్తాడని హాసిని అంటుంది. సరే నువ్వు చెప్పు బావా అని అడిగితే నన్ను వదిలేయని శివ అంటాడు. మీ ఇద్దరికి ఒక చిన్న పరీక్ష ఉంది. ఇది శోభనం గది అనుకోండి. మీరిద్దరూ ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటారో మాకు తెలియాలని పాల గ్లాస్ తీసుకొచ్చి హాసిని చేతికిస్తుంది. అయితే హాసిని ఆ పాల గ్లాసుని శివకి ఇవ్వబోతూ ఉంటే ఇలాగైతే మజా ఉండదు. డాక్టర్ అమ్మ నువ్వు పెళ్లి కొడుకు, మా బావ పెళ్లి కూతురు అని చెప్పి ఇక శివకి చీర కట్టి తీసుకొచ్చి ఆ పాల గ్లాస్ ఇస్తుంది. ఇక హాసిని శివ క్యారెక్టర్ ప్లే చేస్తుంది కాబట్టి చీర కట్టుకున్న శివని చూసి ఇలా రా కలరు అంటుంది. ఇక దగ్గరికి వచ్చిన శివ ఇంకా కలర్ ఏంటి, ఇంకా ఏమైనా ముద్దుగా పిలవచ్చుగా అంటాడు. డార్లింగ్ అని పిలవనా అని అంటుంది హాసిని. అందరూ చూడటంతో హాసిని సిగ్గుపడుతుంది. ఇక జానకి ఎలా చెప్తే అలా చేస్తారు. ఇద్దరిని పాలు తాగమంటుంది. చెరు సగం తాగుతారు. అలా సరదాగా జరిగిపోతుంది. ఇక స్వర కారులో వెళ్తూ సందీప్ గురించే ఆలోచిస్తూ నేను సందీప్ ని మోసం చేస్తున్నాను. ఇద్దరు కొడుకులు నా రెండు కళ్ళతో సమానం. ఇద్దరికి న్యాయం చేయాలి. ఎవరిని మోసం చేయకూడదు. శివకి పెళ్లి జరగాలని ఆశిస్తున్నాను. సందీప్ ని పెళ్లికి రావద్దని చెప్పాను. శివే బాబీ అని చెప్పాలి. చెప్పలేకపోతున్నాను, నన్ను క్షమించిరా. ఈ పెళ్లి జరిగాక నీకు మొత్తం చెప్పేస్తానని స్వర బాధపడుతూ ఉంటుంది. మరో సీన్ లో జానకి బాధగా కూర్చునుంటే దగ్గరికి వచ్చి హాసిని శివ పక్కపక్కన కూర్చుంటారు. నువ్వు మమ్మల్ని అడిగావుగా, ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను. పెళ్ళయ్యాక మీ ఆయన్ని ఏమని పిలుస్తావు? ఏవండి అంటావా, శ్రీవారు అంటావా, ఓ అంటావా? చెప్పు, మమ్మల్ని అడిగితే సరిపోతుందా? ఇప్పుడు నీతిగా కుదురుతుందని శివ అంటాడు. కనీసం మా పెళ్లికి పిలుస్తావా, వస్తాడా అని అడిగితే తను ఇక్కడ ఉంటే కదా రావడానికి, ఎక్కడో దుబాయ్ నుంచి ఇప్పుడు మీరు చెప్పగానే ఎలా వస్తాడు? కుదరదు అంటుంది జానకి. అసలు నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్నావా అని శివ అంటాడు. ఒకసారి నీ మొగుడికి వీడియో కాల్ చేయి మాట్లాడదామంటాడు. ఒక అమ్మాయి ఏ విషయంలో అయినా అబద్ధం చెప్తుంది గాని మెడలో తాళి గురించి అబద్ధం చెప్పదుగా అని హాసిని అంటుంది. సరే అయితే వీలు చూసుకుని మీ ఆయన్ని పెళ్లికి రమ్మనని చెప్పి ఇక హాసిని శివ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు జానకి గుడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని నేను చేసింది తప్పు అని ఇప్పటికీ నేను అనుకోవడం లేదు. బావ కోరుకున్న డబ్బా అమ్మాయి డాక్టర్ అమ్మ అని తెలిసాక బావని నేను కోరుకోవడంలో అర్థం లేదనిపించింది. బావకి నేనంటే ప్రేమ లేదు. అయినా సరే బావని నేనే పెళ్లి చేసుకోవాలని మొండి పట్టు పెట్టాను. ఎప్పుడైతే ఆ డబ్బాలో అమ్మాయి డాక్టర్ అమ్మని తెలిసిందో అప్పుడు బావ ఆనందం కోసం నేను త్యాగం చేయాలనుకున్నాను అనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఆ రోజు సీతమ్మ గుడిలో సీతమ్మ వారి తాళిబొట్టు కనబడకుండా పోయిందిగా, అది నేను నా మెడలో నేనే కట్టుకున్నానని జరిగిందంతా అమ్మవారికి చెప్పుకుంటుంది. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదని జానకి అనుకుంటుంది. ఈ విషయం అత్తా బావకి తెలిస్తే అస్సలు ఊరుకోరు. నన్ను తిడతారు, చంపేస్తారు. నాకిష్టమైన బావ పేరు కొంచెం మార్చి నా మొగుడి పేరు శివుడు అని చెప్పాను. చేసింది తప్పు అనుకోవడం లేదు. నాకు వేరే దారి లేదు. వాళ్ళిద్దరి ఆనందం కోసం నాకు పెళ్లి అయినట్లు అబద్ధం ఆడాను. కనకదుర్గమ్మ గుడిలో మేం పెళ్లి చేసుకున్నామని, ఆ తర్వాత నా మొగుడు అక్కడ ఎయిర్పోర్ట్ లో విమానంలో దుబాయ్ వెళ్ళిపోయాడని చెప్పాను. ఒక మంచి చేయడం కోసం ఒక తప్పు చేయడం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. అయినా తప్పని భావిస్తే నన్ను క్షమించమ్మా అని అమ్మవారిని వేడుకుంటుంది. బావ డాక్టర్ అమ్మ బాగుంటే చాలు అనుకుంటుంది. అయితే జానకి దేవుడి దగ్గర పైకి వినిపించేలా మాటలు మాట్లాడటంతో అవన్నీ ఒకతను వింటాడు. ఇక కథ ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. ఇక శివ కోసం ఇంటికి స్వర వస్తుంది. కబురు చేయకుండా వచ్చావేంటని శివ అంటాడు. ఆ అమ్మ ప్రేమ వర్షం లాంటిది, కబురు చేసే రావాలా అని స్వర అంటుంది. ఇక ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది.